రీసెంట్‌గా మా ఇంటి దగ్గర ఒకతనికి కొంచెం జాయింట్ అది బ్రేక్ అయితే ఏదో సర్జరీ చేయించుకున్నారు. బట్ అది ఫెయిల్ అయ్యింది అని చెప్పేసి విన్నాను. అదే ఏసీఎల్ టియర్ అని చెప్పేసి. అసలు ఏసీఎల్ టియర్ అంటే ఏంటి డాక్టర్? ఏసీఎల్ టేర్ అంటే ఏంటంటేనండి, ఇది మన మోకాల్లో ఉన్న ఇది పైన తొడ బోను, దాన్ని ఫీమర్ బోన్ అంటారు. కింద బోన్ కాలు బోన్ టిబియా అంటారు. ఈ పక్కన ఉన్నదాన్ని ఫిబులా అంటాము. సో లోపల కొన్ని లిగమెంట్స్ ఉంటాయన్నమాట. ఫీమర్ వెనకాల నుంచి టిబియా యాంటీరియర్ అతుక్కుంటే దాన్ని ఏసీఎల్ అంటారు. ఇది ఉంది కదండి, దీన్ని ఏసీఎల్ అంటాం. ఫీమర్ ముందు నుంచి వచ్చి టిబియా వెనకాలకు అతుక్కుంటే దాన్ని పీసీఎల్ అంటాం. ఇది పీసీఎల్. సో మధ్యలో బ్లూ కలర్గా ఉంది కదండి, దాన్ని మెనిస్కస్ అంటాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది పైన ఉన్నది ఫీమర్ బోను, కింద పెద్ద బోన్ టిబియా అంటాం, కింద చిన్న బోన్ సైడ్కు ఉన్నది ఫిబులా అంటాం. ఫీమర్ వెనకాల నుంచి యాంటీరియర్గా అతుక్కున్న దాన్ని ఏసీఎల్ అంటాము. ఫీమర్ యాంటీరియర్ దగ్గర నుంచి టిబియా వెనకాలకి వెళ్ళి అతుక్కున్న దాన్ని పీసీఎల్ అంటాం. అలాగే జాయింట్లో మీడియల్ సైడ్ ఉంటే దాన్ని ఎంసీఎల్ అంటాం. ఇది థిక్గా ఉంది కదా, దీన్ని ఎంసీఎల్ అంటాము. లేటరల్ సైడ్ ఉన్నదాన్ని దీన్ని ఎల్సీఎల్ అంటాం, లేటరల్ కొలేటరల్ లిగమెంట్ అంటాం. సో మనకి మోకాల లోపల 4 మేజర్ లిగమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్, ఎల్సీఎల్. దీంట్లో కామన్గా చినిగే లిగమెంట్ ఏసీఎల్ లిగమెంట్. ఎందుకు చినుగుతుంది అంటే ఇండియాలో ఎక్కువ ఈ బైక్ యాక్సిడెంట్స్ వల్ల చినుగుతూ ఉంటుంది. అదే యుఎస్, యూకే లాంటి కంట్రీస్లో ఏంటంటే అక్కడ ఎక్కువ స్పోర్ట్స్ ఆడుతుంటారు కాబట్టి దానివల్ల చినుగుతుంది. ఇండియాలో ఎక్కువ బైక్ యాక్సిడెంట్స్ వల్ల చినుగుతూ ఉంటుంది. ఈ ఏసీఎల్ లిగమెంట్ కామన్గా చినుగుతూ ఉంటుంది. సో దీంట్లో మళ్ళీ ఎప్పుడు సర్జరీ చేస్తాము, ఎప్పుడు చేయమనేది కూడా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఎలాంటి సమయంలో చేస్తారు? అది బ్రేక్ అయినా ఎన్ని రోజులకి అలా ఏమైనా ఉంటుందా? సో యూజువల్లీ ఏంటంటేనంటే ఎవరికైనా పేషెంట్కి మోకాలు దెబ్బ తగిలితే చాలామంది వాళ్ళంతా వాళ్ళు ఎక్స్రే తీర్చుకుంటారు. ఎక్స్రే ఏమో బాగానే ఉంది కదా అనుకుంటారు. సో ఎక్స్రే బాగానే ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు అశ్రద్ధ చేస్తారు. వాళ్ళు మళ్ళీ డాక్టర్ని ఎప్పుడు కలుస్తారు? నడిచేటప్పుడు నొప్పి ఉన్నా, నడిచేటప్పుడు కాలు సైడ్కి వెళ్తున్నా, నడిచేటప్పుడు మోకాలు పట్టేస్తున్నా, కాన్ఫిడెన్స్ లేకపోయినా, రన్నింగ్ చేయలేకపోయినా, జంపింగ్ చేయలేకపోయినా, జాగింగ్ చేయలేకపోతున్నా వాళ్ళకి డౌట్ వచ్చి అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ని కలుస్తారు. అప్పుడు మనం ఎగ్జామిన్ చేసి కొన్ని టెస్ట్స్ ఉంటాయి. నీకు యాంటీరియర్ డ్రాయర్ టెస్ట్, లాచ్మెంట్స్ టెస్ట్, పోస్టర్ డ్రాయర్ టెస్ట్, ఇలా కొన్ని టెస్టులు ఉంటాయి. సో వన్స్ ఈ టెస్టులు చేసి పేషెంట్కి ఎట్లుందని చూసి అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ చేసి అప్పుడు ఏసీఎల్ టైర్ ఉందని డయాగ్నోస్ చేసి కన్ఫర్మ్ చేసి నడిచేటప్పుడు వాళ్ళ కాలు ఇలా సైడ్కి వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు వాళ్ళకి సర్జరీ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు వాళ్ళు కొంతమంది బాగానే ఉంది కదా, ఎక్స్రే చేయించుకుని బాగానే ఉంది కదా అని ఇలా శ్రద్ధ చేసేస్తారన్నారు. అలా ఎక్కువ టైం తీసుకోవడం వల్ల అది ఇంకా కాంప్లికేటెడ్గా మారిపోదా? చాలా బాగా అడిగారండి. చాలామంది పేషెంట్స్ ఏంటంటే నాకు బాగానే ఉంది కదా అని చెప్పి మళ్ళీ గేమ్స్ ఆడడము అట్లా వాళ్ళు అశ్రద్ధ చేస్తారు. సో ఏమవుతుందంటే ఏసీఎల్ చినిగి ఎప్పుడైనా ఇట్లా మోకాలు సైడ్కి వెళ్ళిపోతుంది అనుకోండి, అలాంటప్పుడు మెనిస్కస్ కూడా చినిగిపోతుంది. సో ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ఖచ్చితంగా దగ్గరలో ఆర్థోపెడిక్ సర్జన్ని సంప్రదించాలి. ఓకే, ఇంకొంతమంది సర్జరీ అంటేనే భయపడే పేషెంట్స్ ఉంటారు. వాళ్ళని మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసి సర్జరీ చేస్తారు? సర్జరీ అంటే భయము అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది చాలా సింపుల్ సర్జరీ అండి. ఆల్రెడీ కొన్ని వందల వేల మంది సర్జరీలు చేయించుకున్నారు ఏసీఎల్కి. ఒక స్పోర్ట్స్ ఆడలేని వ్యక్తి ఏసీఎల్ సర్జరీ తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ ఆడగలడు. ఒక అన్స్టేబుల్గా ఉన్న జాయింట్ సర్జరీ తర్వాత స్టేబుల్గా మారుతుంది. సో అంత భయపడాల్సింది ఏం లేదు. చాలా సింపుల్ సర్జరీ. స్పైనల్ అనస్థీషియాలో చేస్తాం మనం రెగ్యులర్గా. సర్జరీ తర్వాత 1 డే హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. సర్జరీ తర్వాత నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తాము. ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇదేదో గుండె సర్జరీ లాగా మేజర్ సర్జరీ కాదు. ఈరోజు మార్నింగ్ కూడా ఒక పేషెంట్ వచ్చారు, సేమ్ సార్ నాకు సర్జరీ అంటే భయం అండి అంటే నేను చేసిన సర్జరీలు వీడియోలు అవి చూపిస్తే ఆయనకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఏం భయపడాల్సింది ఏం కాదు. అంటే ఇప్పుడు వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదంటే? లేదండి, సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ ఒక 1 వీక్కి రావాలి డ్రెస్సింగ్కి. సర్జరీ అయిన మళ్ళీ 2 వీక్స్కి ఇంకొకసారి రావాలి డ్రెస్సింగ్. మీరే చేస్తారా? ఫిజియోథెరపీ మేము ఇక్కడ చెప్తాము, మళ్ళీ ఇంటి దగ్గర చేసుకోవాలి. ఓకే ఓకే, ఖచ్చితంగా ఇంటి దగ్గర చేసుకోవాలి. సర్జరీ అయిన 2 వారాలకి వాళ్ళని మళ్ళీ డ్రెస్సింగ్ చేస్తాము, కుట్లిప్ప తీసేస్తాము. సర్జరీ అయిన 2 వారాలకి వాళ్ళకి డ్రెస్సింగ్ ప్లస్ కుట్లిప్ప తీయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు స్పోర్ట్స్ ఆడడానికి 9 months టైం పడుతుంది. స్పోర్ట్స్ ఆడడానికి 9 months టైం పడుతుంది. అంటే కంప్లీట్ 9 months రెస్ట్ తీసుకోవాలి? రెస్ట్ ఏం అవసరం లేదండి. వాళ్ళు నడవచ్చు, పరిగెత్తకూడదు. వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ లాంటి జాబ్ అనుకోండి, పక్క రోజు నుంచి కంప్యూటర్ వర్క్ చేయొచ్చు.
ఇప్పుడు మార్కెటింగ్ జాబ్ అనుకోండి, ఆయనకు 2 వారాలు రెస్ట్ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్ బైక్ నడుపుతూ ఆయన వెనక్కి కూర్చోవడానికి ఇబ్బంది ఉండదు. ఆయనే బైక్ నడపాలంటే టైం పడుతుంది. ఆయన ఓలాలో ర్యాపిడోలో బుక్ చేసుకొని వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు. అలాగా డాక్టర్ ఏసీఎల్ టియర్లో ఇంప్లాంట్ ఎన్ని రకాలు ఉంటాయి, ఇది ఏ విధంగా చేస్తారు మీరు? మేము ఆర్థ్రోస్కోపీ ద్వారా చేస్తామండి. ఒకప్పుడు అయితే పైనుంచి ఇక్కడ మోకాలు పైనుంచి కింద దాకా ఓపెన్ అయ్యి చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా చేస్తాం అనమాట. సో కీ హోల్ సర్జరీ అనమాట. ఇక్కడ ఒక చిన్న హోల్, ఇక్కడ ఒక చిన్న హోల్ పెట్టి సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. సో పేషెంట్ మనకి ఇక్కడ కింద నుంచే కదా అనస్థీషియా ఉండేది, వాళ్ళు స్పృహలోనే ఉంటారు. నేను ఏం చేస్తున్నాను అనేది వాళ్ళతో మాట్లాడుతూ చేస్తాను. వాళ్ళు కూడా కంప్యూటర్లో చూస్తూనే ఉంటారు. ఓకే, దీనిలో ఫైబర్ టైప్ అనేది కంపల్సరీ వాడాలా? ఫైబర్ టేప్ అనేది కంపల్సరీ వాడాల్సిన అవసరం లేదండి. కొంతమంది సర్జన్స్ యొక్క యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ వీడియోస్ చూసి అడుగుతున్నారు చాలామంది. బట్ ఫైబర్ టేప్ ఈజ్ నాట్ కంపల్సరీ. నేను రెగ్యులర్గా చేసే మెథడ్లోనే చేస్తాను. కన్వెన్షనల్ వేలో చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంప్లాంట్స్ మనకి టిబియా వైపు స్క్రూ వాడచ్చు, డిస్క్ కూడా వాడచ్చు. ఫీమర్ వైపు స్క్రూ వాడచ్చు, బటన్ వాడచ్చు. నేను యూజువల్గా ఫీమర్ వైపు బటను, టిబియా వైపు డిస్క్ అనేది వాడడం జరుగుతుంది. సో కంపెనీలు డిఫరెంట్ కంపెనీలు ఉన్నాయండి. మనం ఏది ఎక్కువ రెగ్యులర్గా వాడితే అది వాడడం బెటర్. ఓకే, సర్జరీ తర్వాత ఏమైనా ఫుడ్ డైట్ కానీ లేకపోతే ఇలాంటి ఇవి తినకూడదని జాగ్రత్తలు కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే కుట్లేస్తారు కదా, ఇవి తింటే కొంచెం చీమ్ పట్టిద్ది అని ఇలాంటివి వింటూ ఉంటాం. అలాంటివి ఏమైనా ఉంటాయంటారా? అలాంటిది ఏం లేదండి, నథింగ్ టు వర్రీ. ఏమైనా తినవచ్చు. అన్ని ఫుడ్ యాక్చువల్గా అందరు ఇదే అడుగుతారు, అన్నం తినొచ్చా సర్జరీ తర్వాత, పప్పు తినొచ్చా అని. పప్పు హ్యాపీగా తినొచ్చు. యాక్చువల్గా పప్పు ప్రోటీన్ సోర్స్ కాబట్టి ఇంకా బాగా తినొచ్చు. ఓకేనా, అన్నం కూడా తినొచ్చు. సో ఫుడ్స్ ఏం అవాయిడ్ చేయాలి అంటే ఈ ఫుడ్ అవాయిడ్ చేయాలనేది ఏం లేదు. ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉన్నారనుకోండి, వాళ్ళు షుగర్ ఐటమ్స్ తర్వాత స్వీట్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఓకేనా, షుగర్ పేషెంట్స్. అలా కాకుండా మీకు బీపీ పేషెంట్స్ ఉన్నారంటే ఉప్పు ఎక్కువ తినకూడదు. సో జనరల్ ఫుడ్ రిస్ట్రిక్షన్సే తప్ప స్పెషల్గా ఈ ఫుడ్ తినకూడదు లేదా స్పెషల్గా ఈ ఫుడ్ తింటే చాలా బాగా అతుక్కుంటుందని ఏం లేదు. ఓకే, ఫుడ్ కాకుండా ఇంకేమైనా ఈ జాగ్రత్తలు తీసుకోండి కొన్ని రోజుల వరకు అని అలాంటివి ఏమైనా చెప్తారా డాక్టర్? సో ఫుడ్ కాకుండా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలంటే రన్నింగ్, జంపింగ్, జాగింగ్ అనేవి డాక్టర్ చెప్పినప్పుడే చేయండి. మెట్లెక్కడం దిగడం 2 వీక్స్ తర్వాత చేయిస్తాము. ఇది చాలా సింపుల్ సర్జరీ, మీరేం వర్రీ అవ్వద్దు. ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోండి, పాలు, ఆకుకూరలు, రాగి జావ అవి బాగా తీసుకోండి. ఫిజియోథెరపీ అస్సలు అశ్రద్ధ చేయొద్దు. మీరు ఫిజియోథెరపీ చేస్తే అది డైలీ చేయాలా డాక్టర్? డైలీ చేయాలి. ఏసీఎల్ సర్జరీ అయిన తర్వాత డైలీ చేయాలి. ఫిజియోథెరపీ కనుక చేయకపోతే మళ్ళీ ఇబ్బంది మీకే అండి. సో కంపల్సరీ మీ అంతటా మీరే ఫిజియోథెరపీ చేసుకోండి. సరేనా? ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.